హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా మేమైతే వస్తున్నాం అనమాట. మేము కూడా కాశ్మీర్ పోతున్నాం అనమాట. మా బావ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మేము కూడా చూడండి, ఇదంతా ప్యాకింగ్ అవుతుంది ఇప్పుడు. ఇవన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత చూపిస్తా. ఈ 2 బ్యాగ్స్ అనమాట నేను తీసుకుపోయేది, ఎక్కువ లగేజ్ ఏం తీసుకుంటలేను. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. బ్రష్ చేసి రెడీ అయినాక వాళ్ళని లేపిన అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చినాక తీసిన మళ్ళీ వీడియో, నేను మర్చిపోయిన వ్లాగ్ తీస్తున్నా అని. ఇక్కడ అందరు మా వాళ్ళందరూ బాగా చెప్తున్నారు అనమాట నాకు. అండ్ బావ దగ్గరకు వస్తున్నా అని వన్ సైడ్ ఏమో హ్యాపీగా ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో వీళ్ళని మిస్ అవుతున్నా అని బాగా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయలేం కదా. అండ్ బావ దగ్గరకు వస్తున్నందుకైతే నేను చాలా హ్యాపీ. అండ్ ఇక్కడ లగేజ్లు అవి వేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే ఇబ్బంది అయింది మమ్మీని ఎత్తుకొని. అండ్ లగేజ్ వేసేటప్పుడు అట్లా తీయడానికి ఇబ్బంది అయిందనమాట. అందుకని గేట్ నెంబర్ కాడికి వచ్చినాక తీసిన ఒకసారి. ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాం, ఇంకా చాలా టైమే ఉన్నది మాకు. కొద్దిసేపు అట్లా కూర్చొని మంచిగా రుతిక్ష తోటి ఆడుకుంటూ ఉన్నా అనమాట. అంతలోనే ఇంకా మమ్మల్ని పిలిచారు, బోర్డింగ్ టైం అయిందని పోతున్నాం అనమాట. బోర్డింగ్ చెకప్ అయిపోయాక పోతున్నాము కిందికి ఏరోప్లేన్లకి. అది కూడా చూపిస్తా చూడండి. అండ్ ఏరోప్లేన్ పైకి పోయేటప్పుడు చాలామంది భయపడతారు కదా, నాకైతే మస్తు అనిపిస్తుంది అనమాట, అస్సలు బెదురుకోను నేను. అండ్ రుతిక్ష కూడా చాలా ఎంజాయ్ చేసింది ఈసారి. అండ్ వెళ్తున్నాం చూడండి. అండ్ నిజంగా ఫస్ట్ అయితే చాలా భయమైంది. హైదరాబాద్ టు ఢిల్లీ ఉండే నాకు ఫ్లైట్లోకి ఎక్కినాక రుతి ఏడుస్తుందేమో అట్లా అని భయమైండే. అప్పుడు అంటే చిన్నగా ఉండే తెలియలేదు, అందుకనే ఏడుస్తుందని భయమైండే. ఏం ఏడవలేదు. హైదరాబాద్ టు ఢిల్లీ అయితే మంచిగా వండుకున్నాను అనమాట రుతిక్ష. అండ్ ఇక్కడ మా సీట్లు అయితే వెతుక్కొని పోయి కూర్చున్నాం అనమాట. వెయిట్ చేస్తున్నాం ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. ఈ ఫ్లైట్లో కూర్చుంటే ఇదే తలనొప్పి, ఎంతసేపు ఆనే ఆగి 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 తర్వాత మెల్లగా మూవ్ అవుతుంది అనమాట. అండ్ మీకు కాశ్మీర్లో వ్లాగ్స్ కావాలంటే కామెంట్ చేయండి, చేద్దాం. ఇట్లే చాలామందికి ఉంటుంది కదా, ఆర్మీ క్వార్టర్స్లో ఎట్లుంటాయి రూమ్స్ అవన్నీ. హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి కింద, చేద్దాం మనం. అండ్ ఇక్కడ కొత్త కొత్త ప్లేసెస్ ఉంటాయి కదా, అవి కూడా నేను వెళ్తా అప్పుడు చూపిస్తాను అనమాట వీడియోస్ చేసి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఇస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మయ్య, మొత్తానికైతే మన ఫ్లైట్ స్టార్ట్ అయిపోయిందనమాట. మెల్లగా స్టార్ట్ అవుతుంది చూడండి. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు స్పీడ్ ఎక్కువ పెట్టి చేస్తున్నాను అనమాట, ఎందుకంటే మీకు కూడా బోరింగ్ ఉంటుంది కదా. ఏమన్నా సాంగ్స్ పెడదామంటేనేమో కాపీరైట్ పడుతుందని భయం. నేనైతే ఇంకా అస్సలే యూజ్ చేయను లాంగ్ వీడియోస్కి అట్లా మ్యూజిక్. అండ్ ఇంకా ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసే వరకు చాలా లేట్ అయింది. ఇప్పటి నుంచి తొందరగా ఎడిట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ లాంగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, సపోర్ట్ చేయండి. షార్ట్ వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తారో దీనిలో కూడా అట్లే సపోర్ట్ చేయండి. అట్లే వీడియోస్ని లైక్ చేయండి. మీరు కొంచెం లైక్ చేస్తేనే కదా మాకు ఇంకా చేయాలి వీడియోస్, లైక్స్ ఎక్కువ వస్తున్నాయి కదా అన్నట్టు అనిపిస్తుంది. ప్లీజ్ అబ్బా కొంచెం ఎంకరేజ్ చేయండి మమ్మల్ని కూడా. అట్లనే వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం 25 మినిట్స్ అట్లా ఉండే అనమాట. నేను మొత్తం ఎడిట్ చేసి 13 మినిట్స్ చేసిన, ఎందుకంటే మీరు మొత్తం చూస్తలేరు కదా. అది కాకుండా మీకు కూడా బోరింగ్గా ఉండొద్దు కదా, అందుకని మెయిన్ క్లిప్స్ కాడికే పెడుతున్నా. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు. అండ్ లైక్ అయితే పక్కా ఇవ్వండి. ఇంకా హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళేటప్పుడు అయితే మా పక్కల ఎవరు లేకున్నారు అనమాట, పక్కల సీట్ ఖాళీగానే ఉన్నది. ఇంకా రుతిక్ష కొద్దిసేపు కూర్చున్నది, అది స్టార్ట్ అయ్యి మూవ్ అయిపోయే వరకు అది పండుకున్నది కూడా రుతిక్ష. చూడండి ఇంకా వెళ్తుంది, స్పీడ్ ఎక్కువనే పెట్టిన. అయితే నాకు కనెక్టింగ్ ఉండే అనమాట, హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు శ్రీనగర్ ఉండే. ఇంకా కనెక్టింగ్ ఎప్పుడు రాలే కదా అని మా వాళ్ళు ఇంకా ఫుల్ టెన్షన్ పడ్డారు అనమాట, కార్డ్ పడతానేమో తప్పిపోతానేమో అని. అట్లని ఇంకా నాకన్నా వాళ్ళకి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉండే పాపం. ఇక్కడికి వచ్చినాక బాగా దగ్గరకు వస్తానని చెప్పినాక అమ్మయ్య అనుకున్నారు ఇంకా అత్తమ్మ మమ్మీ వాళ్ళు. ఇట్లాగా మా డాడీ అయితే మంచి నమ్మకంతో ఉన్నాడులే నేను పోతాను, కానీ మమ్మీ వాళ్ళే ఊరికే టెన్షన్ పడ్డారు, ఎట్లా పోతావు ఏమో డైరెక్ట్ ఉంటే చేసుకోరాదు అది ఇది అని చెప్పారు. అండ్ మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడల్లా పక్క విండో సీట్ అయితే పక్కా బుక్ చేస్తాం అనమాట, ఎందుకంటే ఇగో ఈ వ్యూ చూడండి ఎట్లా మిస్ అవుతాం చెప్పండి. ఇంకా అక్కడ మన సైడ్ ఏముంటాయి, ఇండ్లు చెట్లు వాటర్ అవే ఉంటాయి, కానీ ఇక్కడ దిక్కు కొండలు, కొండలపైన మంచు, అంత క్లారిటీగా కనిపిస్తాయి అనమాట. చూపిస్తుంది అది కూడా ఈ బ్లాగ్లో, స్కిప్ చేయకుండా చూడండి ఏడ కూడా. అండ్ చూడండి ఇంకా రుతిక్ష అయితే హాయిగా వండుకున్నది. బొట్టు కూడా మా వాళ్ళు ఎట్లా పెట్టారు, క్షేమంగా పోవాలని బొట్టు పెడతారు కదా వెళ్ళేటప్పుడు. అవును, నిజంగా క్షేమంగా వెళ్ళాలనే పెడతారా, ఎందుకు పెడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. రుతిక్ష అయితే వండుకున్నది ఇంకా హాయిగా.
ఇంకా నేనేమో విండో దిక్కు చూసుకుంటా ఆలోచన చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. మా బావ వచ్చింటాడా శ్రీనగర్ దగ్గరికి అని ఇంకా కొద్దిసేపు అవి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా ఆ బుక్ తీసి చదువుకుంటూ కూర్చున్నాను అనమాట. చూసుకుంటూ కూర్చున్నా ఏమేమవుతుంది, ఎమర్జెన్సీ అయితే ఏం చేయాలి, అవి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటూ కూర్చున్నాను అనమాట కొద్దిసేపు. ఇంకా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా మేఘాలంగా పోతుంటే. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడైతే ఇంకా నేను బయటికి చూసుకుంటూనే కూర్చున్నా. కొద్దిసేపు కూడా ఇట్లా కళ్ళు మూసి పండుకున్నది లేదు. ఫస్ట్ టైం కదా క్లౌడ్స్ని అంత దగ్గర నుంచి చూడడము అవన్నీ చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ సన్ ఇక్కడ చూడండి ఆ క్లౌడ్స్ అయితే మనం ఇంటి దగ్గర పత్తి బొడ్డలు కోసం చూసిరా అట్లా ఉంది కదా, మొత్తం పత్తి ఆరబోసినప్పుడు వాకిట్లో ఎట్లుంటుందో అట్లా ఉంది కదా, మొత్తం మస్తు ఉంది అసలు. అండ్ ఇంకా అట్లా చూసుకుంటూ కూర్చునే వరకు మనకి ఆర్డర్ చేసిన అనమాట బావ శాండ్విచ్ కోక్ ఆర్డర్ చేసిండు. చూద్దాం టేస్ట్ చూద్దామని తిన్నుంటే కొంచెం తిన్నా, నిజంగా బాగానే ఉండే. అయితే మేము ఏం చేసినామంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర గేట్ నెంబర్ చూసుకున్న తర్వాత ఇంకా పులిహోర తెచ్చుకుంటే తినుకుంటూ కూర్చున్నాం అనమాట ఆడ. ఇంకా శాండ్విచ్ పట్టలేదన్నమాట కడుపులో, అందుకని ఇంకా ఇంటికి తెచ్చుకుందాంలే అని బ్యాగ్లో పెట్టుకుని ఉంటే. అండ్ ఇంకా కోక్ అయితే మొత్తం తాగేసిన అన్నీ. ఇంకా ఆ కోక్ ఇట్లా తాగినాక కొద్దిసేపు వండుకున్నాను అనమాట నేను కూడా. చూడండి నిద్రమోహంతో ఎట్లా చూస్తున్నా. మా పాప ఇంకా వండుకొనే ఉందన్నమాట. ఇంకా ఆడైతే ఢిల్లీలో దిగినాము. మాకు టర్మినల్ 3 కాడ దింపింది ఫ్లైట్. టర్మినల్ 1 కాడ ఉండేనది 1D కాడ నెక్స్ట్ ఫ్లైట్. అయితే ఆ నుంచి ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చి అక్కడ నుంచి టర్మినల్ 1D కాడికి కార్లో వెళ్ళినాం అనమాట. 1.5 అవర్ అట్లా పట్టింది అంతే. అండ్ చూడండి రుతిక్ష మంచిగా కార్ ఎక్కగానే హ్యాపీగా దాన్ని పట్టుకొని నిలబడ్డది. అక్కడనే 600 ఏమో తీసుకున్నాడు అంకులు, కార్ అంకులు. అండ్ ఇట్లా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి మా వాళ్ళు టెన్షన్ పడ్డారు. లేదంటే ఒకటే ఎయిర్పోర్ట్ అయితే మంచిగా ఎక్కి వెళ్తాం మనం కూడా, కానీ కొంచెం టెన్షన్ ఉండే నాకు కూడా. టర్మినల్స్ చేంజ్ కావాలి, ఏడ చేంజ్ కావాలి ఏంది అని, కానీ వెళ్ళిన మంచిగానే. ఇంకా ఇప్పుడు ఏం టెన్షన్ లేదు, పొమ్మన్న పోతే ఒక్కదాన్ని. అండ్ ఇంకా ఆ కార్లో ఎక్కినా అని కాల్ చేసిన మా వాళ్ళకు. అప్పుడు కూడా ఇంకా ఒకటే టెన్షన్, ఒక్కదానివి ఉన్నావా కార్లో, ఎవరు లేరా నీతో పాటు, అక్క వాళ్ళు ఎవరు లేరా, అది ఇది అని అంటారు. ఇంకా ఎంతైనా వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది కదా, బయట రోజులు బాగాలేవు అట్లా ఇట్లా అని. కానీ మనమైతే డేర్గానే ఉంటాం అనమాట. మన వాళ్ళకి మనం చిన్నపిల్లలమే కాబట్టి ఎప్పుడు అట్లా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అయితే ఢిల్లీలో 8కి ఫ్లైట్ దిగిన, ఆడికి పోయే వరకు నాకు గేట్ నెంబర్ అవన్నీ చూసుకునే వరకు 9 అయింది. ఇంకా అక్కడ కూర్చున్నాం చూడండి. నా ఫ్లైట్ ఏమో నెక్స్ట్ ఫ్లైట్ 12కి ఉండే. 12 వరకు ఇంకా ఖాళీగా రుత్తి నేను అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం అనమాట. ఇంకా అంకుల్ అయితే ఆడ దింపినాక లోపలికి పోయి ఇంకా చెక్కిన్ ఇట్లా కానీ వేయించుకొని మొత్తం లోపలికి పోయి గేట్ నెంబర్ ఇట్లా చూసుకొని కూర్చున్నాను అనమాట. ఇంకా మా బావకి ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట టెన్షన్. ఎందుకంటే నేను గేట్ నెంబర్ కరెక్టే చూసుకున్నానా, ఇంతకు శ్రీనగర్ ఫ్లైట్ కానే కూర్చున్నానా లేదంటే ఏడ కూర్చున్నా అది ఇది అని మస్తు టెన్షన్ పడ్డా అనమాట. నేను కరెక్టే కూర్చున్నాలే బావా అని చెప్పిన. ఇంకా పోతుంటే ఇవన్నీ చూడండి బాగున్నాయి, ఎలిఫెంట్స్ నూనె అందరు ఫోటోలు అట్లా తీసుకుంటుంటే నేను కూడా చిన్న క్లిప్ తీసింటే వీడియో. అండ్ ఇంకా ఈడ పోయి కూర్చొని శాండ్విచ్ తిన్నాం అనమాట ఆడ. ఇంకా ఈ షాపులన్నీ చూపిస్తున్నాయి ఏంటి ఉన్నాయన్నీ మీకు. కానీ ఈడ మాత్రం అస్సలు కొనకండి, ఫుల్ రేట్లు చెప్తారు. మన బయట అయితే 200 ఉంటే ఆడ 2000 చెప్తారు. ఒక్కటి కూడా కొనొద్దు ఆడ, నేనైతే అస్సలే కొనను. అండ్ ఇంకా తిని మెల్లగా ఇంకా బయలుదేరినాం అనమాట. గేట్ నెంబర్ చూసుకుందాం పరుతి అని రుతిక్షని ఎత్తుకొని పోతున్నాను అనమాట. ఎక్స్లేటర్ ఉంటుంది కదా దానిపైన నిలబడ్డది అనమాట మంచిగా. అండ్ ఇంకా దాని మీద నుంచి దిగేటప్పుడు ఎత్తుకుంటుందా పోదామంటే రానే రాదు అసలు, ఇన్నే ఉందామని అంటది. రుతి పాపకి ఇష్టం కాబట్టి ఇంక మాకేం పని లేదు కదా, మస్తు టైం ఉంది కదా అని దాని మీదనే తిరుగుతూనే ఉన్నాం ఏం పని లేక ఇద్దరము. రుతిని అడుగుతున్నాను అనమాట, ఏడుకోతున్నాం రుతి మనం పప్ప దగ్గరకు పోతున్నాం కదా అని చెప్తున్నాను అనమాట. ఇంకా మా మమ్మీ ఒక్కతే ఏడికి తిప్పుతుందిరా నాయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అని తిరుగుతూనే ఉందనమాట చూసుకుంటే ఏమనకుండా. ఇంకా శాండ్విచ్ కూడా అరిగిపోయిందనమాట. ఫ్రూట్స్ తెచ్చింటి కొన్ని, ఫ్రూట్స్ ఇస్తున్నాను అనమాట రుతిక్షకి, గ్రేప్స్ ఇట్లా. ఇంకా పొద్దుది కొంచెం పులిహోర కూడా ఉంటే వేస్ట్ అవుతుంది అనవసరం కానీ ఇంకా తిన్నుంటి ఆడ ఎయిర్పోర్ట్లో నేను కూడా. అండ్ ఆడ అందరూ మాదికే చూస్తుర్రు అనమాట. అమ్మ ఇంటికాడ నుంచి తెచ్చుకొని కూడా ఎయిర్పోర్ట్లో తినొచ్చా అనుకుంటుర్రు. అని చెప్పండి, ఆడ కొనలేము తినలేము, ఎంత రేటు ఉంటాయి, అందుకనే ఇంటికాడ నుంచే తెచ్చుకునేది బెటరు. వాళ్ళు ఎవరో అనుకుంటున్నారు, మనకు అవసరం లేదు కదా, మనదేందో మనం చూసుకుంటే చాలు. ఇంకా రుతిక్ష నేను కడుపు నింపుకొని ఆడుకుంటున్నాం అనమాట. మళ్ళీ స్టార్ట్ చేసినాము. రుతిక్ష చూడండి ఎట్లా ఉరుకుతుందో, తిరుగుతుందాడా.
నిజంగా పిల్లలతోటి జర్నీ అంటే చాలా కష్టం కదా, మరి రుతిక్షతోటి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనం, మనకే టైంపాస్ చేస్తుంది అది. అసలు సతాయించదు, మంచిగా ఆడుకుంటుంది ఒక్కతే. ఇంట్లో ఉన్నప్పటికంటే బయటికి వస్తేనే రుతిక్ష ఇంకా చాలా ఎంజాయ్ చేస్తుంది అండ్ యాక్టివ్గా కూడా ఉంటుంది అస్సలు సతాయించకుండా. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఆమె ఏబీసీడీలు పడుతుంది, వినిపిస్తుంది కదా ఆమె సౌండ్. డే టైం ఇట్లా సౌండ్స్ వేస్తుందని నేను నైట్ ఎడిటింగ్ చేసింటే ఒకటి లాంగ్ వీడియో, ఇంకట్లా చూపిస్తున్నాను అనమాట అన్నీ ఏమేమి ఉన్నాయి ఎయిర్పోర్ట్లో అన్నీ. కొద్దిసేపటికే బోర్డింగ్ టైం అయిందని ఇంకా బోర్డింగ్ పాస్ చూపించి లోపలికైతే పోయి కూర్చున్నాం అనమాట. సీట్ నెంబర్ వెతుక్కొని పోయి కూర్చున్నాం అనమాట. మళ్ళీ ఈడ కూడా విండో సీట్ ఏమన్నది. ఇంకొకటి ఏంటంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను, మనకి కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్నప్పుడు మనం ఎక్కేతోటి లగేజ్ వేస్తాం కదా, ఆడ వేసిన తర్వాత ఇంకా మనం మధ్యలో ఒకతోటి దిగుతాం కదా, ఆడ తీసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ డైరెక్ట్ వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట వేరే ఫ్లైట్కి. ఏమనుకున్నా అంటే మధ్యలో ఢిల్లీలో దిగుతా కదా, ఆడ మళ్ళీ నా లగేజ్ తీసుకోవాలేమో అనుకున్నా, కానీ బాగా చెప్పిందనమాట అట్లా ఏమి ఉండదులే అని. ప్రతీక్ష చూడండి ఫ్లైట్ అయితే ఎక్కి కూర్చున్నది, కానీ మళ్ళీ ఆఫ్టర్నూన్ అయింది కదా మళ్ళీ వండుకుంటుందేమో అనుకున్నా, కానీ కొద్దిసేపు అయితే మేలుకనే ఉండి చూసిందనమాట. ఆ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు, ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిసేపు మేలుకనే ఉన్నది. చూడండి ఇట్లా కిటికీదికే పడ్డది. ఇంకా రుతిక్ష ఎంత భయపడకుండా అది పైనకి పోతుంటే కూడా ఏమనుకున్న అట్లే చూస్తుంది అనమాట. మా పక్కన సీట్లు అయితే ఖాళీ ఏం లేకుండే, ఉండే ఒక ఆంటీ ఒక అక్క ఉండే, వాళ్ళు భయపడుతురు కళ్ళు మూసుకుంటారు పైనకి పోతుంటే, కానీ రుతిక్ష చూడండి ఎట్లా పడ్డది, దాని దిక్కే చూస్తుంది అసలు. ఎక్కడ పోతుంది అబ్బా పైనకి పోతుందా అని. ఆడ వాటర్ కనిపిస్తుంటే కుర్రా మమ్మీ వాటర్ వాటర్ అని చూపిస్తుంది అనమాట నాకు. పైన వాటర్ కనిపిస్తాయి కదా మంచిగా రివర్స్ అట్లా అట్లా చూపిస్తుంది అనమాట. నేను అయితే క్లౌడ్స్ అవే కదా ఉండేది, ఇంకా అని బోరింగ్గా ఎందుకులే అని తీయలే అనమాట. శ్రీనగర్ వచ్చినాక మంచిగా అదంతా కనిపిస్తుంది కదా వైట్ మొత్తము, అదంతా మంచు చూడండి, కొండల పైన మంచు అంతా వైట్ అనిపిస్తుంది కదా, అందుకని మీకు కూడా చూపిద్దాం ఒకసారి వ్యూ ఎట్లుంటుందో అని తీసింటి అనమాట క్లిప్. నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చిన నేను కాశ్మీర్, అప్పుడు జూన్లో వచ్చినాం అనమాట. ఇడికి 2 months బిఫోర్ వచ్చినందుకు మంచి అయితే చాలా కనిపించుండే, అప్పుడు అంత కనిపించలేదు, లైట్గా ఉండే. ఇప్పుడు కొంచెం ముందే వచ్చినందుకు మంచిగా కనిపిస్తున్నాయి అనమాట. అండ్ లైవ్ పెట్టినప్పుడు చాలామంది అడుగుతున్నారు కదా యాపిల్స్ తీసుకురండి కాశ్మీర్ నుంచి అని, ఇంకా కాలేదండి, పూత పట్టినాయి. మేము వచ్చే వరకు కాస్త ఏమో చూద్దాము. శ్రీనగర్లో అయితే ల్యాండ్ అయినాం అనమాట. చూడండి వెల్కమ్ టు కాశ్మీర్ అంట. బ్యాగ్స్ రావడానికి అయితే చాలా టైం పట్టింది అనమాట, అన్ని ఛాన్సేపు వెయిట్ చేసినాము. సిగ్నల్ పడిపోయింది, ఇంకా బాగా టెన్షన్ పడతాడని నాకు భయం అవుతుంది, ఇంకా తొందరగా తీసిన అనమాట వీడియో. ఈడ చూడండి దిగినెంబడే ఇట్లా ఉంటుంది అనమాట, షిప్ అంతా బాగుంటుంది. తొందరనే బ్యాగ్ తీసుకొని ఇంకా బయటికి వచ్చినాం అనమాట. బాగా వచ్చిండు చూడండి. ఇంకా మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చిర్రు అనమాట, అందుకని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆడ చిన్న పార్క్ లా ఉంటే ఆడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియోకి.